మన మధ్య ఈ దినము దేవుని వాక్యమును ప్రకటించడానికి సహోదరుడు సాల్మాన్ గారు వచ్చారు. బ్రదర్ గురించి పరోసారి నాకు చెప్పిన తర్వాత బ్రదర్ని ఇంట్రడక్షన్ కోసం బ్రదర్ మీ ఎలా పరిచర్యలోకి వచ్చారు అది కాస్త చెప్పండి ఇంట్రడక్షన్ చేయడానికంటే బ్రదర్ తన బయోడేటా అనకూడదు దీన్ని, తన ఇది పంపించారు. అది చూసినప్పుడు నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కొట్టగలగపోతే పాస్టరో, ఏమీ చేయలేకపోతే పాస్టరో, ఇలా ఒక నానుడి ప్రజల్లో బాగా విస్తృతమైపోయింది. కానీ బ్రదర్ డిగ్రీలు చూసినప్పుడు ఎంత డిగ్రీలు సంపాదించుకొని ఉద్యోగం చేసే అవకాశాలు వదులుకొని ఎలాగ రాగలిగారు అనుకున్నప్పుడు నాకు ఒక చిన్న వాక్యం గుర్తొచ్చింది. ఏంటంటే ఇది రుచి చూచి తెలుసుకొనిడి యెహోవా ఉత్తముడు అని వాక్యం. ఆయన్ని రుచి చూచినప్పుడే ఇలాంటి తెగింపు కానీ లేకపోతే దేవుని కొరకు బ్రతకాలని ఎలాంటి ఆశ కానీ వస్తాయేమో. ఒక పూట ఓటీ కోసమో ఒక డ్యూటీ కోసమో కష్టాలు పడి కింద మీద పడి ప్రయత్నించే నాకు కూడా ఒక క్రైస్తవుడు అని చెప్పుకోవడం సిగ్గు కలిగింది. అందుకనే ఈ ఇంట్రడక్షన్. ఎందుకంటే ఇన్ని డిగ్రీలు 14 పట్టాలు ఉన్నాయండి బ్రదర్కి, 2 PhDలు, 1 డాక్టరేట్ వచ్చింది. BED కాలేజీ ప్రిన్సిపాల్గా చేశారు. టెక్స్ట్ బుక్ రైటర్ అండ్ తర్వాత సైకాలజిస్ట్, అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎన్నికయి ఆ ఉద్యోగాన్ని వదులుకొని ప్రభు యొక్క పరిచర్య చేయాలన్న ఆ తపనతోటి ఇక్కడే మన దగ్గర ఉన్న ఏకొండూరు అనే ప్రాంతంలో ఎంతో వెనుకబడిన వారి మధ్య పరిచర్య చేస్తా దేవుని సేవలో ఉన్నారు. నిజంగా ఈ దినమున మన మధ్య దేవుడు తన బిడ్డని ఇలాగా పంపించి ఆయన మాటలను వినడానికి మనకిచ్చిన ఈ సంవత్సరములో, ఈ ఆఖరి మాసములో, ఈ క్రిస్మస్ దినములలో మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తా ఉన్నాను. వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి క్రిస్మస్ పాటల ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన సీనియర్ మేనేజర్ దేవి సరోరా గారిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నడిపిస్తున్న సహోదరులు సతీష్ గారు, వేదికనున్న యాజమాన్యము, వీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. సహోదరులు ఇంతకు మునుపు వాక్య పఠనం చేశారు. అందులో నుంచి ఒక మాటను తీసుకొని వాటిని తలపోసుకోవటానికి ప్రయత్నిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము, అదే రీతిగా 11వ వచనము. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు వారి జననము ఈ లోకమంతటికి కూడా మహా సంతోషాన్ని కలిగిస్తున్న ఒక గొప్ప వార్త, ఒక మంచి వార్త. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సువర్తమానం. గమనించండి, ఆయన పుట్టుక ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం.
అందుకే ఒక సంగతి మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 1969వ సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు మోపాడు. దాన్ని ప్రపంచం అంతా కూడా విస్తుపోతూ చూసింది. అది ఒక గొప్ప ఆశ్చర్యం. అప్పటికే రోదశలోకి వెళ్ళటం అనేది మానవుడు ఎంతగానో ప్రయత్నిస్తున్న ఒక పని అయితే దాన్ని నిజం చేసి చూపించారు ఆనాటి బృందం. అందుకని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత 72వ సంవత్సరంలో చార్ల్స్ డ్యూక్ అనే మరొక వ్యోమగామి చంద్రుడి మీద లూనార్ రోవర్ అనే దాన్ని నడిపాడు. ఒక చిన్న జీప్ లేదా కారు లాంటి దాన్ని నడిపాడు. ప్రపంచం ఇంకా ఆశ్చర్యపోయింది. అతను భూమి మీదకు వచ్చాక అతను అందరూ కూడా ఒక హీరోలాగా చూడటం మొదలుపెట్టారు. నువ్వు చంద్రుడి మీదకు వెళ్ళావు కదా, ఏంటి నీ అనుభవం? నువ్వు చాలా గొప్పవాడివి, ఎవరో సాధించలేని ఘనతను నువ్వు సాధించావు అని చెప్పి ఈ చార్ల్స్ డ్యూక్ అనే వ్యక్తిని పొగడటం ప్రారంభించారు. కానీ చార్ల్స్ డ్యూక్ మాత్రం ఒకే మాట చెప్పాడు, మనిషి చంద్రుడి మీద కాలు మోపటం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, కానీ దేవాది దేవుడు మనుష్య రూపంలో నరావతారిగా ఒక మనిషిగా ఆయన భూమి మీదకు రావటం అనేది గొప్ప సంగతి అన్నాడు. అందుకనే మనం చదువుకున్న మాట ఏంటంటే సంతోషకరమైన సువర్తమానం. గమనించండి, క్రిస్మస్ అంటేనే సంతోషము, సందడి. మనం పాటల ద్వారా ఆయన్ను ఆరాధించాము. మనందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. కొంత సమయాన్ని దేవుని మాటలు ధ్యానం చేయటానికి మనం గడుపుదాం. చూడగలిగితే మనిషి నిరంతర అన్వేషి. ఏదో ఒకటి, ప్రతిరోజు ఏదో ఒకటి నూతనంగా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. ఉన్న స్థానంలోనే ఉండటానికి ఇష్టపడడు. దీనికంటే కొంత మెరుగైన పరిస్థితుల్లోనికి వెళ్ళటానికి ఆశిస్తూ ఉంటాడు. అందుకనే ఏదో ఒక బెటర్మెంట్, ఏదో ఒక సొఫిస్టికేషన్ మనిషి సాధించాలని ఆశపడుతూనే ఉంటాడు. అందుకని కాలినడకన నడిచే మనిషి వాహనాలను కనిపెట్టాడు. ఆ వాహనాలు కూడా వేగవంతంగా ఉండటానికి, తన గమ్యాన్ని మరింత వేగంగా చేరుకోవటానికి ఈ విమానాలు కానీ ఇవన్నీ కనిపెట్టాడు. ఇకపోతే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనందరికీ తెలిసిన సంగతే, గొప్ప సాంకేతిక విప్లవం ఏంటంటే హైపర్ లూప్. విమానం కంటే మరింత త్వరగా ఒక గమ్యాన్ని చేరుకోవటానికి అది ఉపయోగపడుతుంది. 45-50 నిమిషాలు హైదరాబాదు ప్రయాణం 10 నిమిషాలు, పావు గంటలో చేరుకోవటానికి కూడా మనిషి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈ రీతిగా నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనిషి కనిపించింది దేవుడు అనేవాడు ఉండే ఉంటాడుగా, దేవుణ్ణి కూడా అన్వేషించాలనుకున్నాడు. ఆ రకంగా చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో భాగమే ఇప్పుడు మనం చేస్తూ ఉన్న ఈ ఆచారాలు, ఈ కట్టుబాట్లు, అలాగే మతాలు, కులాలు ఇవన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. కానీ దేవుడు ఆ రీతిగా వారికి దగ్గర కాలేదు. మనిషి దేవుణ్ణి అన్వేషించాలనుకోవటం అనేది అవివేకం అయిపోయింది. కానీ ఆయనే మనిషికి సమీపంగా రావటమే క్రిస్మస్. గమనించండి, ఆ దేవాది దేవుడు పరలోకంలో తనకి ఉన్న ఆధిక్యతను, తండ్రితో ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి మన మధ్యలో ఉండటానికి ఆయన వచ్చాడు. అదే క్రిస్మస్. అందుకనే అది ఈ లోకమంతటికి, మానవాళి మొత్తానికి, ప్రజలందరికీ కలుగుతున్న సంతోషకరమైన సువర్తమానంగా దేవదూత ఆ రోజున అక్కడ ఉన్న వారికి చెప్పాడు. అందుకనే గమనించండి, ఆ రీతిగా మనిషి ప్రయత్నం, మనిషికున్న అనేకమైన సందేహాలు లేదా ప్రశ్నలు, దేవుడెవరు, ఎలాగుంటాడు, ఎలాగ ఆయనను చేరుకోవచ్చు, ఇన్ని ప్రశ్నలకు జవాబుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అదే మనిషికి కలుగుతూ ఉన్న గొప్ప సంతోషం. అంత మాత్రమే కాదు, నిరంతర అన్వేషి అయిన మనిషి ఏదో ఒకటి కొత్తగా తెలుసుకోవాలి, తన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకుంటున్న మనిషి అన్నీ కూడా యాంత్రికంగా జరిగించుకుంటూనే ఉన్నాడు.
కానీ ఏం కోల్పోయాడంటే తన సంతోషాన్ని, సమాధానాన్ని మనిషి కోల్పోయాడు. కోల్పోవటానికి ముఖ్య కారణం ఏంటంటే పాపం. సంతోషంగా ఉండవలసిన మనిషి సంతోషంగా లేకపోవటానికి కలిగిన కారణం, సమాధానంగా జీవితాన్ని గడపవలసిన మనిషి సమాధానంగా ఉండలేకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే పాపం. ఆ పాపాల నుంచి విడిపించాలి అంటే, ఆ పాపాల నుంచి విడుదల మనిషి పొందుకోవాలి అంటే ఒక ప్రాయశ్చిత్తాన్ని, పరిహారాన్ని చెల్లించాలి. అది మనిషి వల్ల అయ్యేది కాదు. ఒక అంధుడు మరొక అంధుడికి దారి చూపించలేడు. పరిశుద్ధ గ్రంథం మనకి ఏం బోధిస్తూ ఉందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందుకని నిరపరాధి రక్తము ఆ పరిహారంగా చెల్లించబడాలి. పరిశుద్ధుడు దాని కొరకు, అనగా మానవాళి పాపము కొరకు యాగమైపోవాలి, బలి అయిపోవాలి. అప్పుడే ఆ పాపాల నుండి మనిషి విడుదల పొందుకుంటాడు, సంతోషాన్ని పొందుకుంటాడు. గమనించండి, ఇక్కడ మనం చూడగలిగితే ఆ రీతిగా బలి అయిపోవటానికి వచ్చిన వారే యేసుక్రీస్తు ప్రభువారు. కారణం ఏంటంటే, వాస్తవానికి మనం క్రిస్మస్ గురించి ఎన్నో ఆశలు కలిగి ఉంటాం, సంతోషంగా గడుపుతూ ఉంటాం. కానీ అసలు క్రిస్మస్ ఉన్నదే గుడ్ ఫ్రైడే కోసం. గమనించండి, ఎందుకని ఆ రోజున ఆయన శిలువ మీద మరణించారు. గుడ్ ఫ్రైడే ఉన్నదే ఈస్టర్ కోసం, అంటే ఆయన పునరుద్ధానం కోసం. అసలు ఈస్టర్ ఉన్నదే ఆయన రెండవ రాకడ కోసం. ఈ సిద్ధపాటు అంతటిని మనం కలిగి ఉండటం కోసమే, దీన్ని బట్టే మనం సంతోషిస్తాము అన్నదానికే క్రిస్మస్ ఒక నాంది. ఆ దేవాది దేవుడు మనిషికి ఉన్న అనేకమైన ప్రశ్నలకు జవాబుగా మన మధ్యలోనికి వచ్చాడు. అందుకనే క్రిస్మస్ మహా సంతోషకరమైన వర్తమానమయ్యింది. అదే రీతిగా పాపి అయిన మనిషి రక్షణ పొందుకున్నాడు దేవాది దేవుని శిలువ త్యాగము ద్వారా. ఆ రక్షకునిగా దేవాది దేవుడు రావటమే ఈ క్రిస్మస్. అంత మాత్రమే కాదు, మనిషికి అనేక రకాలైన భయాలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యంగా ఉద్యోగస్తులను అడిగితే 20వ తారీఖు వరకు బాగానే ఉంటది, ఆ తర్వాత భయాలు మొదలవుతాయి. ఎందుకని? మొదటి తారీఖు వచ్చిన జీతం పూర్తయిపోద్ది కదా, అన్ని ఖర్చు అయిపోతాయి. కాబట్టి 10 రోజులు ఎలా గడపాలి అనే భయం ఉంటది. అంటే మీరు ఉద్యోగస్తులు కాబట్టి మీకు ఈ మాట చెప్తున్నాను. అలాగే మనిషికి అనేక రకాలైన భయాలు ఉంటాయి. ఈ భయాలన్నిటిల్లో కూడా గమనించండి, మనకి ఒక తోడు కావాలి అనుకుంటాం. అందుకనే మత్తయి సువార్తలో కూడా మనం మొదటి అధ్యాయములో 23వ వచనంలో మనం చదువుకున్నాం. సహోదరులు చదివి వినిపించారు మనకి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ భయాలన్నిటిల్లో, మనకు కలుగుతున్న ఆందోళనలన్నిటిల్లో, మనకి కలుగుతూ ఉన్న ఈ నిరాశలు, ఇటువంటి అన్నిటిల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండటానికే వచ్చాడు. ఇది గొప్ప సంతోషకరమైన వార్త. అందుకనే దేవుడు అనేక మంది భక్తులతో ఆయన తోడుగా ఉన్నాడు. వారి ప్రతి ప్రయాసలో కూడా దేవుడు వారికి సహాయం చేశాడు. ఆ రీతిగా తోడుగా ఉండటానికి దేవుడు రావటమే ఈ క్రిస్మస్. అనేక ప్రశ్నలకు జవాబుగా ఆయన వచ్చాడు. పాపాల నుంచి రక్షించే రక్షకునిగా ఆయన వచ్చాడు. మనకు తోడుగా ఉండటానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన పుట్టక మునుపే 600-700 సంవత్సరాల క్రితమే యెషయా అనే ఒక ప్రవక్త ప్రవచించింది ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లు పెడతారు అని ఆయన పుట్టక మునుపే ప్రవచించబడింది. ఆ ప్రవచనం నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పుకున్నాం కదా, బలవంతుడైన దేవుడు. పాపాల నుంచి విడిపించాలి అంటే చాలా బలం కావాలి. వాస్తవానికి మనిషికి బలహీనతలు ఉంటాయి కదా. ఈ బలహీనతలను మనిషి వదిలిపెట్టుకోలేడు. మీకు కూడా బహుశా బలహీనతలు ఉంటాయి.
ఫలానా టైంకి టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ఇది బలహీనతే కదా. దీన్ని ఒకవేళ ఆ సమయానికి మనం టీ తాగలేకపోతే ఎలాగుంటది? తలనొప్పి వచ్చినట్టు ఉంటది, ఏదో కోల్పోయినట్టు ఉంటది, మనశ్శాంతి ఉండదు. ఈ చిన్న చిన్నవే. వీటన్నిటికంటే పాపం మరింత బలమైనది. ఆ బలమైన పాపం నుంచి విడిపించటానికే శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. పాడైన దానిని ఎవరైనా బాగు చేయొచ్చేమో గాని నాశనం అయిపోయిన దానిని ఎవరో కూడా పనికొచ్చేలాగా చేయలేరు. కానీ నశించిన దానిని వెదక రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. గమనించండి, జక్కయ్య జీవితంలో ఇది అక్షరాల నిరూపించబడింది, నిజమయ్యింది. దాన్నంతా మనం గమనించగలిగితే జక్కయ్య మునుపు జీవితం వేరు, యేసుక్రీస్తు ప్రభువు వారితో సహవాసములోనికి వచ్చాక, యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాక జక్కయ్య జీవితం వేరు. ఈ మార్పు రావాలి అంటే చాలా శక్తి అవసరం. ఆ శక్తిమంతుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. నేను ముగించబోయే ముందు ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. జక్కయ్య జీవితం బిఫోర్, ఆఫ్టర్, అంతకు మునుపు, ఆ తర్వాత అన్నది మనం అర్థం చేసుకోగలిగితే అందరూ కూడా జక్కయ్యను చూసి ఏమన్నారంటే, ఇతను లంచగొండి, ఇతను దొంగ, ప్రజల దగ్గర విపరీతంగా అన్యాయంగా పన్నులు వసూలు చేస్తూ అక్రమంగా సంపాదించాడు, పాపి అయిన మనిషి అన్నారు అందరూ కూడా. యేసుక్రీస్తు ప్రభువు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ గుసగుసలాడుకున్నది ఏంటంటే, ఏంటి ఇతను పరిశుద్ధుడు అంటాడు కదా, పరిశుద్ధంగా ప్రత్యేకించబడినట్టు ఉండాలి గాని పాపి అయిన మనిషి ఇంటికి వెళ్తానంటాడేంటి అని చెప్పి అందరూ కూడా సందేహపడ్డారు. కానీ దేవాది దేవుడు జక్కయ్యలో గమనించింది ఏంటంటే ఒక పరిపూర్ణమైన మార్పు. ఏదైతే అంతకు మునుపు చేశాడో దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించటానికి జక్కయ్య ఇష్టపడ్డాడు. జక్కయ్య అన్న మాట ఏంటంటే, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తాను, నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి 4 అంతలు తిరిగి నేను చెల్లిస్తాను అనేపాటికి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏంటంటే, ఇతను అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. గమనించండి, ఆ మాట అనడానికి చాలా శక్తి కావాలి. కారణం ఏంటంటే, ఒక వ్యక్తిని మార్చటం అంటే, ఒక వ్యక్తి పరిస్థితులు మార్చటం అంటే, ఒక వ్యక్తి వెళ్తున్న విధానంలో నుంచి ఆ వ్యక్తిని బయటికి తీసుకురావటం అంటే జక్కయ్యను చెప్పాను కదా, జక్కయ్య గురించి లోకమంతా ఒక రకంగా అంటే చాలా చెడుగా మాట్లాడుకుంటుంది. కానీ దేవాది దేవుడు జక్కయ్యను సంధించి అతనితో మాట్లాడి అతనిలో మారు మనసు కలిగించిన తర్వాత జక్కయ్య గురించి ఆయన అన్న మాట ఏంటంటే, ఇతను అబ్రహాము కుమారుడే అన్నాడు. గమనించండి, పాడైపోయిన దానిని ఆయన బాగు చేసేవాడు, మోడైన దానిని ఆయన చిగురింపజేసేవాడు, వంకరైన దానిని ఆయన సరిచేసేవాడు, ఉన్నది లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా ఆయన చేయగల సమర్థుడు. కనుకనే జక్కయ్య జీవితం ఆ రీతిగా మార్పు చెందింది. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనకు అనేకమైన ప్రశ్నలు ఉండొచ్చు. ఆ ప్రశ్నలన్నిటికి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే జవాబు. మనం కూడా పాపాల గుండా వెళ్తూ ఉండొచ్చు, పాపం చేస్తూ ఉండొచ్చు. వాటన్నిటి నుంచి రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. మన భయాలన్నిటిలో మనకు తోడుగా ఉండటానికి, మనకు ఆదరణ కలిగించటానికే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. విప్లవాత్మకంగా మన జీవితాలను మార్చటానికే ఆయన శక్తిమంతునిగా మన జీవితాల్లోనికి వచ్చాడు. బహుశా నీ బలహీనతలు ఏమైనా కావచ్చు, వాటన్నిటిని విడిచిపెట్టు, యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించు. ఆయన నీకు నిత్య సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన కలిగించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో అటువంటి మార్పును నువ్వు కోరుకున్నట్లయితే, నీ జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని, శాంతిని నువ్వు కోరుకున్నట్లయితే తలలో ఉంచు. నీ కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీరు అనేకమైన మనిషి ఎదుర్కొంటున్న ప్రశ్నలు, మనిషి మనస్సును తొలిచివేస్తున్న అనేకమైన ప్రశ్నలకు మీరు జవాబుగా ఈ లోకానికి వచ్చారయ్యా. అది ఈ లోకానికి గొప్ప సంతోషాన్ని కలిగించింది. మనిషి
పాపాన్ని జయించలేకుండా ఉన్నాడు. మీరు రక్షకునిగా వచ్చి ఆ పాప శాపాల నుంచి విడుదల కలిగించి మమ్మల్ని రక్షించారు. వందనాలు. మాకు తోడుగా ఉన్నారు. శక్తిమంతునిగా మా జీవితాలన్నిటినీ మార్చారు. వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి ప్రయాసంతటిలో మీరు తోడుగా ఉండండి. వారిని ఫలింపులోనికి తీసుకొని రండి. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో మీకు తెలుసు. మీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన దేవుడయ్యా. వారి సమస్యల నుంచి వారికి విడుదలను కలిగించండి. క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని వారి కుటుంబాల్లో దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. యాజమాన్యాన్ని మీరు దీవించండి నాయనా. IOCL యాజమాన్యం మొత్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. క్షేమాన్ని ఇవ్వండి, సమృద్ధినివ్వండి. వారి ప్రయాసంతటను మీరు దీవించండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరినీ నాయనా మీరు దీవించండి. వారిని సమృద్ధితో నింపమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే మరొకసారి రీతిగా కూడి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి పెద్దలు అరోరా గారికి, అలాగే తోటి యాజమాన్యం అంతటికి కూడా, కూడి వచ్చిన ఉద్యోగస్తులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్లాంట్ తరఫున పాస్టర్ గారికి కూడా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్లాంట్ తరఫున మా విన్నపం ఏంటంటే సార్, మేము ఎంతో హజార్డస్ ప్రోడక్ట్స్తో ఇక్కడ డీల్ చేస్తూ ఉన్నాం. నడిచి వచ్చిన మేము అలాంటి స్థితిలోనే వెళతామనే నమ్మకం మాకు ఉండదు. మేము సాధ్యమైనంత వరకు ప్రికాషన్స్ తీసుకుంటూ పనిచేస్తేనే ఇంటికి వెళ్ళగలము. అలాంటి హజార్డస్ ప్రోడక్ట్ మాకే కాదు, చుట్టుప్రక్కల కూడా ఎంతన్నా ప్రాబ్లం కలిగించే ప్రోడక్ట్ ఇది. మీ సంఘ ప్రార్థనలో మా ప్లాంట్ను గురించి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మా అందరి కొరకు ప్రార్థన చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్య ఉన్న ప్లాంట్ మేనేజర్ గారిని కొన్ని అమూల్యమైన మాటలు, క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను.